హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను కొత్తిమీర పచ్చడి చూపిస్తాను. కొత్తిమీర ఇది ఒక 1/2 కిలో ఉంటుంది. ఫ్రెష్గా ఉండాలి. ఎంత ఫ్రెష్గా ఉంటే పచ్చడి అంత బాగుంటుంది. ఈ 1/2 కిలో కొత్తిమీరకి నేను ఒక చేతి నిండా వచ్చే చింతపండు, ఒక గుప్పెడు, అదే చేత్తో ఇలా తీసుకున్నాను. ఒక గుప్పెడు అలా బాల్గైన్ చేసి చూసుకోండి. అలా అయితే సరిపోతుంది అనమాట. గింజలు చిన్న చిన్న చెత్త ఏమీ లేకుండా క్లీన్ చేసేసుకోండి. చింతపండు క్లీన్ చేసుకుని ఒక పావు కప్పు బాగా మరగబెట్టిన నీళ్ళు, వేడి నీళ్ళు పోయండి. పోసి నానబెట్టుకుని పక్కకు ఉంచుకోవాలి. అది నానేలోపు మనకి వేరే పనులన్నీ చేసుకోవచ్చు అన్నమాట. సరిపోతాయి, నానిపోతుంది. ఆ వాటర్ పోస్తే చాలు. ఇప్పుడు కొత్తిమీర మొత్తం ఎండుటాకులు, పండుటాకులు, గడ్డి పరకలు ఏమన్నా ఉన్నా, వేర్లు అన్నీ తీసేసి కట్ చేస్తున్నాను. కట్ చేసుకుంటే ఇలా వచ్చింది. ఆ వేస్ట్ అంతా తీసేయండి. ఇది బాగా 2-3 సార్లు బాగా నీళ్ళల్లో కడిగేసుకోవాలి. ఇసుక అవి లేకుండా కడిగేసి పొడి బట్ట మీద, శుభ్రంగా ఉన్న పొడి బట్ట మీద ఆరనివ్వండి. పల్చగా ఇప్పేస్తే ఎండలో పెట్టక్కర్లేదు, కిచెన్లోనే ఆరబెట్టేసుకోవచ్చు. అది ఆరేలోపు మిగతాది రెడీ చేసుకోవచ్చు అన్నమాట. దీనికి ఒక 25 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్లు మెంతులు, ఒక 1/2 కప్పు ధనియాలు, 1/2 కప్పు బెల్లం పౌడరు. బెల్లం అంత ఇష్టం లేని వాళ్ళు తగ్గించుకోవచ్చు. కాకపోతే అది ఒకసారి అలా చేసుకొని చూడండి. టేస్ట్ నచ్చితే కంటిన్యూ అవ్వండి, లేదంటే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ నూనె వేడి చేసి, కొద్దిగానే వేసుకోండి. నూనె ఎక్కువ వేయద్దు. ముందు ఎక్కువ వేస్తే పౌడర్ సరిగ్గా రాదు. సో మెంతులు, జీలకర్ర వేసి కమ్మటి వాసన రావటం మొదలయ్యాక ధనియాలు వేసి మంచి స్మెల్ వచ్చేదాకా వేపించుకోండి. స్మెల్ వస్తే తెలిసిపోతుంది మనకి వేగినట్టు. నూనె అలా తక్కువగానే వేసుకోవాలి, బాగా ఎక్కువ వేయకూడదు. కలుపుకుంటూ వేపించుకోవాలి, లేదంటే త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోండి. మెంతులు జీలకర్ర వేగిన తర్వాత ధనియాలు వేసుకోండి, లేదంటే మెంతులు సరిగ్గా వేగవు. ఆల్రెడీ ప్యాన్ బాగా వేడెక్కిపోయి ఉంటుంది కాబట్టి ధనియాలు త్వరగానే వేగిపోతాయి. బాగా వేగిపోయాక తీసి పక్కకు పెట్టుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో మళ్ళీ ఇంకొక టీ స్పూన్ నూనె వేసుకోండి. వేసుకుని ఎండుమిరపకాయలు వేపించుకోండి. ఆల్రెడీ దాకా కాలిపోయి ఉంటుంది, వేడిగా ఉంటుంది కాబట్టి త్వరగానే వేగిపోతాయి. వదిలేసి అటు ఇటు వెళ్ళకండి. ఎండుమిరపకాయలు చాలా త్వరగా వేగిపోతాయి.
ఇప్పుడు ఇవి కూడా తీసేసుకోండి వేగిపోయిన తర్వాత. మళ్ళీ అదే ప్యాన్లో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని కొత్తిమీర మనం అంతా ఒకసారి వేయలేము, ఎక్కువ ఉంది కదా. సో 3 భాగాల కిందో 4 భాగాల కిందో చేసుకుని మీరు ఏ దాకా అయితే పెట్టుకున్నారో దాంట్లో పట్టినంత వరకు వేసుకుని బాగా వేగనివ్వాలి. ఏమైనా తడి ఉంటే మొత్తం డ్రై అయిపోతుంది. బాగా వేగాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలుస్తుందని చెప్పి లాంగ్ వీడియోనే తీసాను. బాగా కలుపుతూ వేపించుకోండి. తీసేసుకోండి ఒక ప్లేట్లోకి. మళ్ళీ అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా నూనె వేసుకుని మళ్ళీ కొద్దిగా కొత్తిమీర, దాకలో ఎంత పడుతుందో అలా. నేను 3 పార్ట్స్ కింద చేసుకుని 3 భాగాల కింద చేసుకుని వేపించుకున్నాను. వేగిపోయింది. మళ్ళీ అవి తీసేసి మళ్ళీ కొద్దిగా నూనె వేసుకుని మళ్ళీ కొత్తిమీర వేసుకుని మళ్ళీ వేపించుకోండి. అలా మొత్తం కొత్తిమీర అంతా అయిపోయే వరకు వేపించుకోండి బాగా. అస్సలు తడి ఉండకూడదు. తడి లేకుండా మొత్తం వేగిపోవాలి. ఎందుకంటే ఇది నిలవ పచ్చడి, సో అందుకని జాగ్రత్తగా వేపించుకోవాలన్నమాట. వేగిపోయింది బాగా. మొత్తం కొత్తిమీర అంతా వేపించేసుకున్నాను. 3 సార్లు కింద వేపించుకున్నాక అదే దాకలో మళ్ళీ కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని వెల్లుల్లిపాయలు కొంచెం ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రేఖలు చితక్కొట్టుకుని వేపించుకోవాలి. వెల్లుల్లి మరీ ఎక్కువ వేగిపోయినా చేదొస్తుంది, చూసుకోండి మరి నల్లగా అయిపోతే. కొంచెం కలుపుకుంటూ వేపించుకోండి. మనం ఇవన్నీ చేసుకునే లోపు ఫస్ట్ వేపించుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారిపోతూ ఉంటాయి. నూనె కొద్దిగా తక్కువైందని మళ్ళీ కొద్దిగా వేసాను. వేగిపోయింది. కలర్ అంతకంటే చేంజ్ అవ్వకూడదు. కొద్దిగా దోరగా అలా వేగితే సరిపోతుంది. అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోయినాయి, ఆల్రెడీ ముందు చేసుకున్నాయి. ఫస్ట్ ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవి పౌడర్ చేస్తున్నాను. వెల్లుల్లిపాయ కూడా వేస్తున్నాను దీనిలోనే.
పసుపు ఒక పావు టీ స్పూన్ పసుపు సరిపోతుంది. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను. ఒక 4 టీ స్పూన్లు సాల్ట్ వేసుకుని తర్వాత మళ్ళీ కావాలంటే చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోండి. ఎందుకంటే చింతపండు పులుపు తక్కువ ఉంటే ఉప్పు ఎక్కువ పట్టదు. సో ముందే ఎక్కువ వేసేయకండి. ఇది పౌడర్ అయిపోయింది. ఇది కొద్దిగా టైం స్పెండ్ చేస్తే కొత్తగా వంట నేర్చుకునే పిల్లలు కూడా చక్కగా చేసేసుకోవచ్చు. మనకి ఈ పనంతా అయ్యేటప్పటికి చింతపండు నానిపోయింది. సో ఆ చింతపండులో బెల్లం వేసాను. వేసి ఒకసారి పేస్ట్ కింద చేశాను. మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ అస్సలు తడి నీళ్ళు అవసరం లేదు. గ్రైండ్ చేసినప్పుడు కొద్దిగా కలుపుకుంటూ చేసుకుంటే అదే గ్రైండ్ అయిపోతుంది. తడి తగిలితే పాడయ్యే ఛాన్స్ ఉంటుంది పచ్చడి. సో తడి తగలనివ్వకండి. ఇప్పుడు అదే చింతపండు పేస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి మళ్ళీ బ్లెండ్ చేస్తాను. అలా కొద్దిగా అది చేసుకుంటూ మొత్తం కొత్తిమీర అంతా కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ పచ్చడి అలా గట్టిగానే ఉంటుంది. మనం అల్లం పచ్చడి చేసుకుంటాం కదా, అల్లం పచ్చడిలో ఉంటుంది. ఇప్పుడు మొత్తం కొత్తిమీర అంతా వేసేస్తున్నాను. అయిపోయింది. మొత్తం ఇప్పుడు ఆ పేస్ట్లో మనం ఆల్రెడీ పౌడర్ చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ పౌడరు వేసేయాలి. వేసేసి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇది పచ్చడి మరీ గ్రీన్ కలర్లో ఉండదు, కొంచెం బ్రౌనిష్గానే ఉంటుంది. ఇలా గట్టిగా ఉందని నీళ్ళు ఏం పోయకండి పిల్లలు. అలానే బాగా కలుపుకోండి నెమ్మదిగా. సాల్ట్ చెక్ చేశాను, కొద్దిగా తక్కువైంది.
ఇప్పుడు ఒక హాఫ్ కప్పు ఆయిల్ సేమ్ ఒకటే ఆ ప్యాన్లోనే వేసేసుకోవచ్చు. మనం ఇందాక అన్నీ వేపించుకున్నాం కదా ఇంతకుముందు, అదే ప్యాన్లో చేసేసుకోవచ్చు. ఒక హాఫ్ కప్పు నూనె కాసుకోండి. దీంట్లో ఆవాలు వేస్తున్నాను. 1 టేబుల్ స్పూను ఆవాలు. ఇంకా ఎక్కువ పచ్చడి చేసుకుని ఇంకా చాలా రోజులు నిల్వ ఉండాలి అంటే ఇంకొంచెం నూనె వేసుకోవచ్చు. ఇది కొద్దిగా పచ్చడే, ఒక 2 వీక్స్‌కి సరిపడుతుంది. సో, సరిపోతుంది నూనె. ఒక 10 ఎండుమిరపకాయలు తుంపి వేసాను. కరివేపాకు 10 వేసినట్టున్నాను. 10 ఎండుమిర్చి. ఎండుమిర్చి ఎక్కువే బాగుంటుంది. ఇది వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి. వేడి మరీ పొగలొచ్చి దానిలో పచ్చడి వేయకూడదు. కాసేపు చల్లారనివ్వండి. ఆఫ్ చేసేసుకుని కొంచెం చల్లారనివ్వండి. అంటే మరీ పొగలు వచ్చేయకూడదు. ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకుని రెడీ పెట్టుకున్న పచ్చడిని వేసేయటమే అనమాట. ఇందాక సాల్ట్ చెక్ చేశాను కదా, తక్కువైంది. మళ్ళీ వేస్తున్నాను. ఇది కూడా వెంటనే కలవదు. మనకి పచ్చడి గట్టిగా ఉంది కదా, వెంటనే కలిసిపోదు. కొద్ది కొద్దిగా అలా కలుపుకోవాలన్నమాట. కలుపుకుని మొత్తం పచ్చడి నూనె అంతా పీల్చుకునే వరకు కొంచెం కలుపుకోవాలి. ఇది ఒక 2 వీక్స్ వరకు వస్తుంది. ఇంకా మీకు ఎక్కువ నిల్వ ఉండాలి అంటే ఇంకా కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలి. ఇది వేడి వేడి అన్నంలో కానీ, ఇడ్లీ, దోశ వాటిల్లో బాగుంటుంది. పెరుగన్నంలో బాగుంటుంది. ఫస్ట్ ఇంత బెల్లం వేయండి. అది ఎక్కువైంది అనిపిస్తే రెండోసారి చేసుకున్నప్పుడు చింతపండు తగ్గించుకోవాలి, బెల్లం కూడా తగ్గించుకోవాలి. బెల్లం తగ్గించినప్పుడు చింతపండు కూడా తగ్గించుకోవాలి, లేదంటే పులుపు ఎక్కువైపోతుంది. ఇది బాగా డ్రైగా ఉన్న బాటిల్స్లో తీసుకోండి, తడి లేని బాటిల్స్లో.
రెడీ అయిపోయింది. వేడి మీద మూత పెట్టకండి. బాగా చల్లగా అయ్యాకనే మూత పెట్టుకోండి. అదండి మరి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.